మై స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్ నుంచి డేవిడ్ నేషన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, డేవిడ్ నేషన్ కన్సల్టెన్సీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేము ఈ ఏదైతే కక్స్తో యూనివర్సిటీ ఉంది కదా, ఈ కక్స్తో యూనివర్సిటీని ఎక్స్క్లూజివ్ తీసుకోవడం జరిగింది. సో మీరు ఇప్పుడు అంతా ఫస్ట్ ఇయర్ కదా, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ, మీరు ఏపీ తెలంగాణ వాళ్ళు తెలుగు స్టూడెంట్స్, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ నా ఐడి కార్డ్స్ మీ అందరికి ఇచ్చాను. నా ఐడి కార్డ్స్ మీ అందరికి ఇచ్చాను కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి, నేను దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేపిస్తాను. ఓకే, మీకు వాటర్ ప్రాబ్లం ఉందనుకోండి, సార్ ఇక్కడ మాకు వాటర్ ప్రాబ్లం ఉందని, వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మేము వాటర్ ఏదైనా మీకు మీ హాస్టల్లోనే అరేంజ్ చేపిస్తాము, మీరు బయటికి రాకుండా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ ఇంతకుముందు 9 వరకు పెట్టేవాళ్ళు, కానీ ఇక్కడ జరిగిన 1-2 ఇన్సిడెంట్స్ బట్టి మీ సేఫ్టీ కోసమే 7 వరకు పెట్టారు. 7 కల్లా మీరు వచ్చారు, లేదంటే లాక్ చేస్తారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను చూసినంత వరకు ఇక్కడ గర్ల్స్ చాలా సెక్యూరిటీ ఉంది, అవునా కదా. ఈవెన్ మన ఇండియాలో కూడా 12-1 అయితే అమ్మాయిలు ఒకరు తిరగడం చాలా భయపడతారు, కానీ ఇక్కడ 1-2 గంటలకు కూడా తిరిగినా కానీ ఇబ్బంది లేకుండా ఉంది. తిరుగుతారని కాదు, తిరిగినా కానీ ఇబ్బంది లేకుండా ఉంది. బయట పోలీసు కానీ సెక్యూరిటీ కానీ చాలా బాగుంది, చాలా స్ట్రిక్ట్గా ఉంది. కాకపోతే మన ఇండియా నుంచి వచ్చే వాళ్ళు చాలామంది కూడా ఏమనుకుంటారంటే ఈ కజకిస్తాన్ అంటే అది ముస్లిం కంట్రీ, అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటని భయపడుతున్నారు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ప్రజలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళంత ఫ్రెండ్లీగా ఎవరు ఉండరు. తర్వాత వచ్చేసి మీకు నేను మిగతా యూనివర్సిటీస్ ఇక్కడ చూసింది ఏంటంటే ఇక్కడ తక్కువ ఖర్చుతో మీకు అయిపోతుంది, తక్కువ ఖర్చుతో. ఇంకోటి నేను ఇప్పుడు ఏంటంటే నేను చాలా యూనివర్సిటీస్తో పనిచేశాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్కాలర్షిప్ ఇచ్చాడు ఆల్ఫరాబీ అయితే ఇంకా వాళ్ళకు హాస్టల్ అనేది యూనివర్సిటీ హాస్టల్ ఉందమ్మా. ఆ యూనివర్సిటీ హాస్టల్లో మెస్ లేదు, పిల్లలే వండుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి లేదా హోటల్లో తినాలి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఇండియా నుంచి వచ్చారు, ఇండియా నుంచి వచ్చిన వెంటనే వాళ్ళ హాస్టల్ ఉందని చెప్పి తీసుకొచ్చిన వెంటనే ఇప్పుడు వాళ్ళకు అక్కడ ఫుడ్ లేదు, వాళ్ళేమో బయట వండుకోమన్నారు. ఇంకోటి ఏం చేశారంటే వచ్చిన వెంటనే పిల్లలను బయట నిలబెట్టి ఎవరైతే $2000 ఇస్తారో వాళ్ళనే లోపలికి రావాలి. కొంతమంది ఏజెన్సీ ఏం చేశారంటే వాళ్ళకు ఫుడ్ మీరు మంత్లీ $150 పే చేసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు. సో వాళ్ళు $150 $200 తెచ్చుకున్నారు, హాస్టల్ ఫీజు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే $2000 ఇస్తేనే లోపలికి రాకున్నారు. అట్లా వాళ్ళ ఫుడ్ కూడా వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ది కూడా వీళ్ళు కట్టి వీళ్ళు హాస్టల్ వెళ్ళారు మెడికల్ టెస్ట్ వాటికి. ఈవెన్ వాళ్ళకు తింటూ 2-3 డేస్ పిల్లలు ఫుడ్ లేక ఇబ్బంది పడతారు. తర్వాత కాలేజ్ ఫీజు కూడా పూర్తి కాలేజ్ ఫీజు పే చేస్తేనే అడ్మిషన్ ఇచ్చారు. ముందు ఫస్ట్ ఏమో సరే అన్నారు, 50% కాలేజ్ ఫీజు పే చేయించుకున్నారు. ఇప్పుడు $4,000 ఫీజు $2,000 పే చేయించుకున్నారు. తర్వాత ఏం చేశారంటే మీ కాలేజ్ సీట్ లేదు, ఇంకో $2,000 పే చేస్తేనే మీ సీటు. పేరెంట్ ఆల్రెడీ $2,000 పెట్టాడు. అట్లా వాళ్ళు ఫస్ట్ ఇయర్ మొత్తం $4,000 పే చేయించుకున్నారు, మెస్కి అంతా పే చేయించుకున్నారు. అంతా పే చేయించుకున్న తర్వాత ఇక ఫుడ్ విషయం వచ్చేసరికి అది అక్కడ ఉంది, మీ ఇష్టం అని చెప్పారు. అట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి. పైన ఐఎస్ఎం వాళ్ళది ఏంటంటే హాస్పిటాలిటీ బాగుంటుంది, మీకు ఖచ్చితంగా ఫుల్ ఫీజు కడితేనే, ఫుల్ సెమిస్టర్ ఫీజు అంతా కడితేనే, ఫుల్ ఇయర్ ఫీజు అంతా కడితేనే ఉండండి, లేదండి లేదనేది ఏం లేదు. హాఫ్ సెమిస్టర్ కట్టమంటున్నారు, తర్వాత మళ్ళీ హాఫ్ సెమిస్టర్ కట్టమంటున్నారు, అవునా కాదా. హాస్టల్ ఫీజు కూడా అంతే చేస్తున్నారా, ఫుల్గా అడుగుతున్నారా? సేమ్ కదా. సో మీకు నార్త్ ఇండియన్ కుక్, సౌత్ ఇండియన్ కుక్ కూడా ఉన్నారు. అందువల్ల మీకు ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ. ఇంకోటి ఐఎస్ఎం స్టూడెంట్స్ మన ఎఫ్ఎంజీ ఎగ్జామ్ జరిగింది కదా, ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో 80% క్వాలిఫై అయ్యారు. 80% క్వాలిఫై అయ్యారు. ఎందుకంటే బికాజ్ వాళ్ళకు స్టార్టింగ్ నుంచి ప్యారలల్గా ఎంసీఏ క్లాస్ నడిచారు.
అట్లా మీకు కూడా ఎంసీఏ క్లాసులు నడుస్తాయి ఏమా. ఒకటి మీరు కానీ కష్టపడి చదివితే ఎట్టే టైమే పాస్ అవుతారు, అర్థమైందమ్మా. తర్వాత మీరు నెక్స్ట్ యుఎస్ఏ రాయొచ్చు, ల్యాబ్ రాయొచ్చు, నెక్స్ట్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. అందరూ నీట్ క్వాలిఫై అయ్యొచ్చు కదా, నీట్ క్వాలిఫై కాకుండా ఎవరు లేదు కదా. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మేము డేవిడ్ నేసన్ కన్సల్టెన్సీ అనే వాళ్ళము ఈ సంవత్సరం నుంచి ఎక్స్క్లూజివ్ తీసుకున్నాము. కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి, నేను 100% దాన్ని సాల్వ్ చేపిస్తాను. ఓకేనా?